హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రభుత్వం సెర్ఫ్ విభాగం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చేయూత పెన్షన్ల కింద పలు కేటగిరీలకు చెందిన అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ ప్రమీల నాయక్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులతో పాటు ఫైలేరియా, డయాలసిస్, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హిమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న అర్హులకు పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ఆమె తెలిపారు. అలాగే అర్హులైన అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలతో తమ దరఖాస్తులను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ నెల 31వ తేదీలోగా సమర్పించాలని ఎంపీడీఓ ప్రమీల నాయక్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.